హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెయిట్స్ హారిక. సో ఈ వీడియోలో ఏంటంటే ఫేజ్ 2లో సీట్స్ అసలు మిగిలిన్నాయా లేదా, అండ్ నూజివీడ్లో వేకెంట్ సీట్స్ లేవంటున్నారు, అది కూడా చూద్దాం మనం ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు ఫేజ్ 3 ఉంటుందా ఉండదా, ఫేజ్ 3 ఉంటే ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయో చూద్దాం అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే వేంపల్లి గురించి ఇచ్చారు. ఆర్జేకేటీ పరిధిలో ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 2వ విడత అడ్మిషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అడ్మిషన్ ప్రక్రియ అయితే ఆర్కే వ్యాలీకి 8 మెంబర్స్ని కౌన్సిలింగ్కి పిలిచారనమాట. ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఓన్లీ 8 మెంబర్స్ని పిలిచారు. అయితే మిగిలిన 436 మెంబర్స్ని ఒంగోలు కౌన్సిలింగ్కి పిలిచారనమాట. అయితే ఆర్కే వ్యాలీ క్యాంపస్కి 2 విద్యార్థులు మాత్రమే హాజరు కాగా, అంటే 8లో 2 తీసేస్తే 6 స్టూడెంట్స్ అనేది మనకి ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. ఇంకా ఒంగోలుకి వస్తే, ఇప్పుడు ఒంగోలుకి వస్తే మొత్తం ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కౌన్సిలింగ్లో 320 మంది హాజరయ్యారు. ఆ తర్వాత 116 సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే అక్కడ ఒక 6, ఇక్కడ ఒక 116, అయితే మొత్తం 122 సీట్స్ అనేవి మనకి థర్డ్ ఫేజ్కి మిగిలి ఉన్నాయి. అక్కడ థర్డ్ ఫేజ్ కూడా ఇచ్చారు. అయితే అవన్నీ థర్డ్ ఫేజ్లో తీసుకుంటాము అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడతో అందరికీ టెన్షన్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఎవ్వరూ టెన్షన్ పడద్దు. ఇంకా ఇక్కడ ఓన్లీ ఒంగోలు ఆర్కేవీలోనే 122 సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నూజివీడు శ్రీకాకుళంలో చూద్దాం అనమాట. ట్రిపుల్ ఐటీ 2వ విడత కౌన్సిలింగ్లో 108 సీట్లు భర్తీ. ఎచ్చెర్ల న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీ మిగిలిన్న సీట్లు భర్తీ శనివారం 2వ విడత కౌన్సిలింగ్లో నిర్వహించారు. శ్రీకాకుళం క్యాంపస్లో 1010 సీట్లకు తొలి విడతలో 871 సీట్లు ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు 2వ విడతలో 175 మందికి ధృవపత్రాల పరిశీలన విలువగా అందులో 188 అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి పిలిచారనమాట. అందులో 108 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. అప్పుడు తొలి విడతలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ సీటు పొందిన విద్యార్థులు స్లైడింగ్ 39 మంది ఇతర క్యాంపస్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పా కదా, చాలా మందికి ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చి ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు. సో ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి శ్రీకాకుళంలో సీట్స్ అనేవి మిగిలాయి అనమాట. 2వ విడతలో జరిగిన కౌన్సిలింగ్లో మొత్తం 975 మంది విద్యార్థులకు ప్రవేశాలు పొందగా 70 సీట్స్ మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఈ 70 సీట్స్ అనేవి మిగిలాయి. ఓకే, ఇప్పుడు నూజివీడి సంగతి ఏంటి? ఓన్లీ శ్రీకాకుళం గురించే ఇచ్చారు. నూజివీడి సంగతి ఏంటి అంటే, మనకి లాస్ట్ టైం సెకండ్ ఫేజ్లో చూసుకుంటే ఓన్లీ 8 మెంబర్స్కి మాత్రమే నూజివీడి క్యాంపస్ అనేది ఇచ్చారనమాట. సో 8 మెంబర్స్కి ఫిల్ అయిపోయినట్టే. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, బట్ ఆ 8 మెంబర్స్ ఫిల్ అయిపోయారు కాబట్టే ఇప్పుడు ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఏం లేదు. ఆ 8 మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఉంటారు. సో నూజివీడ్లో ఇంకే వేకెన్సీస్ ఉండవు. అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా నాకు తెలిసి మేబీ సెకండ్ ఫేజ్ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండొచ్చు. దాని మీద కూడా నేను ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఇంకా నేను దేని మీద వీడియో చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు.